ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈ రోజు మన టాపిక్లో వేప చెట్టు గురించి మనకి పాశ్చాత్యులకి ఎందుకు యుద్ధాలు జరిగాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉంది వేప చెట్టు. నేను మా పుట్టింటికి రావడం జరిగిందనమాట. ఈ వేప చెట్టు మా ఇంటి గుమ్మం ముందే ఉందన్నమాట. పల్లెటూరులో ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు కూడా ఒక వేప చెట్టు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. ఎందుకంటే వేప నుండి వచ్చే గాలి కూడా అంత ఆరోగ్యం కాబట్టి తప్పకుండా ప్రతి పల్లెటూరులోనూ ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టుని పెంచుకోవడం జరుగుతుందన్నమాట. ఇటువంటి గొప్ప వేప చెట్టుని మనం పూజించడాన్ని, ఆ వేప కొమ్మలతోని మనం పళ్ళు తోముకోవడాన్ని, అలాగే ఈ వేప చెట్టుకు సంబంధించినటువంటి వాటితో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని మన వాళ్ళు చెప్తే, పాశ్చాత్యులు ఈ భారతీయులవన్నీ మూఢనమ్మకాలు, వీళ్ళవన్నీ వెర్రి చేష్టలు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఒక వెర్రి నవ్వు నవ్వారనమాట. కానీ ఆ తర్వాత కాలంలో ఆ పాశ్చాత్యులే మన భారతదేశానికి వచ్చి ఈ వేప చెట్టులో ఎన్నో ఔషధాలు ఉన్నాయని, అలాగే వేప చెట్టు నుండి తీసినటువంటి వాటిలో ఎన్నో సౌందర్య పోషకాలు ఎన్నో ఉన్నాయని వాళ్ళు అప్పుడు రీసెర్చ్ చేసి ఈ వేప చెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి మేమే కనుక్కున్నాం, కాబట్టి దీని మీద పేటెంట్ హక్కు మాకే ఉంది. భారతీయులు ఇంటి ముందు ఈ చెట్టు ఉన్నా కానీ ఈ చెట్టు యొక్క ఆకులు నూరి ఔషధాలు తయారు చేసుకొని వాడడం కానీ, ఈ చెట్టు నుండి వచ్చినటువంటి పుల్లలతో పళ్ళు తోముకోవడం కానీ, ఈ చెట్టు నుండి వచ్చినటువంటి ఏ ఔషధ పదార్థం వచ్చినా సరే అది భారతీయులకి చెందదు. అది మేం పేటెంట్ హక్కు తీసుకున్నాం కాబట్టి అది మాకే చెందుతుంది. ఒకవేళ దీన్ని కాదని చెప్పి వాళ్ళు ఈ రూల్ని పాటించకపోతే ఈ భారతీయుల మీద కేసులు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి పాశ్చాత్యులు ఈ వేప చెట్టు మీద పేటెంట్ హక్కు తీసుకున్నారనమాట. అలాగే చెప్పినట్లుగా మన మీద కేసులు పెట్టడం కూడా జరిగిందనమాట. ఎప్పుడు 1995 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు కూడా మనకి పాశ్చాత్యులకి దీని మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అప్పట్లో మా చిన్నతనంలో మా టీచర్ గారు చెప్పేవారనమాట, ఇక నుంచి మనం వేప చెట్టు నుండి వచ్చినటువంటి ఏ ఔషధాన్ని వాడకూడదంట, పాశ్చాత్యులదే ఆ హక్కు అంట అని చెప్పి చిన్నప్పుడు మా టీచర్ గారు చెప్తే ఏమో అనుకున్నాను. అప్పుడు నాకు చాలా బాధ అనిపించిందనమాట. కానీ 2005 సంవత్సరంలో మన ఆయుర్వేద గ్రంథాలను, మన వేదాల్లోనూ కూడా ఈ వేప చెట్టు గురించి మనకి ఎన్నో ఔషధ రహస్యాలను మనకి అప్పటి కాలంలోనే తెలిపి ఉన్నారని, అప్పటి నుంచి కూడా మనం వేపను విరివిగా వాడుతూనే ఉన్నాం. మనకి ఏ అనారోగ్యం వచ్చినా సరే ముందు వేప చెట్టు నుండి తీసినటువంటి పసరుతోనో లేకపోతే వేప ఆకులతోనో ఏదో ఒక ఔషధాన్ని తయారు చేసి ఆ ఔషధాన్ని మనం సేవించడం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గాయని మన వాళ్ళు నిరూపించడానికి తల ప్రాణం తోకకొచ్చిందనమాట. నిజంగా కూడా ఇప్పటికీ ఈ వేప చెట్టు నుండి వచ్చినటువంటి పుల్లలు కావచ్చు, ఆకులు కావచ్చు, ఎండిపోయిన ఆకులు కావచ్చు, ఏమైనా సరే అవి ఎండిపోయిన తర్వాత అది ఒక గొప్ప ఎరువుగా మారి భూమి యొక్క మట్టిలో ఉన్నటువంటి సారాన్ని ఈ వేప చెట్టు పెంచుతుందన్నమాట. మన పెద్దలు ఏమని చెప్తారంటే, వేప చెట్టు నుండి వచ్చినటువంటి గాలి అమృతంతో సమానం, ఎన్నో రోగాలు నయం చేస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. నిజంగా కూడా ఈ వేప చెట్టు నుండి వచ్చినటువంటి గాలి ఎంతో స్వచ్ఛమైనటువంటి గాలి. ఇటువంటి గాలిని పీల్చడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ వేప చెట్టు నుండి వచ్చినటువంటి మూలికలను మనకు ఔషధాలు తయారు చేయడంలోనూ, అలాగే సౌందర్యానికి సంబంధించినటువంటి రకరకాల క్రీములు తయారు చేయడంలోనూ, అలాగే ఈ వేప చెట్టును క్రిమి సంహారిణిగా కూడా మన వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ వేపతో తయారు చేసినటువంటి పదార్థాలతో ఎన్నో క్రిములను చంపేటటువంటి పదార్థాలను తయారు చేశారనమాట. ఈ వేప చెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే ఈ వేప చెట్టు మొదటన మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేప చెట్టుకి కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవడం అలవాటు చేశారనమాట. ఎందుకంటే మన భారతీయులందరికీ కూడా ఒక గొప్ప అలవాటు అయితే ఉందండి. అదేంటంటే
మనకు ఏదైనా సరే ఒక జంతువు కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, అది మనకు ఎంతో మేలుని చేస్తుంది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఖచ్చితంగా వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టుని పసుపు కుంకాలతో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మా నువ్వే మా ప్రాణాల్ని రక్షిస్తున్నావు తల్లి. కాబట్టి నీకు ఒక నమస్కారం అమ్మా. మాకు ఇంత మేలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తల్లి అని చెప్పి మన వాళ్ళు ఆ చెట్లను, ఆ జంతువులను పూజించడం ఒక అలవాటుగా మారింది. నిజంగా ఇది చాలా గొప్ప అలవాటండి. ఇలా పూజ చేయడం అది మన భారతీయులకే చెల్లింది తప్ప అన్య దేశస్తులకి వీటి నుండి వచ్చినటువంటి వాటిని ఉపయోగించుకోవడం తప్ప వీటి మీద ఒక పూజ్య భావనతో ఉండడం వాళ్ళకి కనీసం తెలియని కూడా తెలీదు. అంతేకాకుండా ఈ వేప చెట్టు మనకి బ్రతికి ఉన్నప్పుడే కాకుండా ఈ వేప చెట్టు యొక్క కాలం తీరిపోయిన తర్వాత కూడా మనకి ఈ వేప చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వేప చెట్టుతో తయారు చేసినటువంటి తలుపులు, కుర్చీలు, మంచాలు ఇలా ఎన్నో రకాలుగా మనకు ఈ వేప తల్లి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత గొప్ప వేప చెట్టును పూజించడమే ఒక మహాభాగ్యం. అవునంటారా? కాదంటారా? సరేనండి. ఈ వీడియోలో మనం వేప చెట్టు గురించి మన భారతీయులకు, పాశ్చాత్యులకు ఎందుకు గొడవలు జరిగాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.